వాళ్ళకి ఉండేది, వాళ్ళు రెండు కలిపి ఫీల్డ్ గా. మిగతా వాళ్ళు యాంకర్ కాస్త కూస్తో బద్రీకి ఉన్నట్టుండే, మిగతా అది నడుస్తుండేది అంతే. అదే ఇవాళ యాంకర్ల వాల్యూ పెరిగారు. రిపోర్టర్లని ఇదివరకు ఏంటి TV9 సాయి లేకపోతే TV9 జాఫర్ ఇట్లాగా ఉండేది. ఇప్పుడు అట్లాగే పేరు పెట్టి TV9 అని పేరుతో ఇంటి పేరు లాగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎందుకని డామినేషన్ యాంకర్స్ అయింది, వాళ్ళకి సబ్జెక్ట్ పెరిగింది, ఇక్కడ సబ్జెక్ట్ కోఆర్డినేషన్ తగ్గింది. అది ఇది ఎందుకు చెప్తున్నా అంటే అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీలో ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఉన్నారా, చివిరెడ్డి ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారంటే దాంతో ఎదిగిపోదు. అక్కడ తీసుకేయాలి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి సందు, ప్రతి ఊరు, ప్రతిదీ అక్కడ కంటిన్యూటీ ఉండాలి. వీళ్ళకి ఎంత కమాండ్ ఉంది, జిల్లా నాయకుడు లేకపోతే ఎమ్మెల్యేను వీళ్ళతో టచ్లో ఉంటే చాలు. వీళ్ళందరూ నాకు నేను నవ్వు వచ్చింది ఏంటంటే డిసెంబర్ దాకా టైం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది కమిటీలకి. ఏంది ఇది అసలు? రాజకీయాల్లో కమిటీ కోసం పార్టీ కమిటీ కోసం ఎగబడాల కార్యకర్త. నాకు వైస్ ప్రెసిడెంట్, నాకు సెక్రటరీ, నాకు జాయింట్ సెక్రటరీ, నా ప్రెసిడెంట్ అని ఇవాళ కూడా పూర్తి చేసుకోకపోవడం ఏంటి? ఎమ్మెల్యేల ప్రెషర్తో వణకాలి. అంటే ఈ ఏడాదిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అంతే కదా. అప్పుడు ఏంటి ఇంకా ప్రయోజనం అంటే పార్టీ యాక్టివిటీ. సరే పాత రోజుల్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉండేది, రాజకీయం అంటే పిచ్చ ఉండేది. ఇప్పుడు రాజకీయం పిచ్చక యూత్ లో తగ్గిపోయింది. ఏదో ఈ కుటుంబాలు ఉంటాయి కదా పార్టీల నాయకులు, వీళ్ళు వాళ్ళకి మాత్రం ఉంది. కాస్త కొస్తో యూత్ లో రాజకీయ పిచ్చ ఉన్నది. ఒక పవన్